ఫ్రెండ్స్ వీడియో చూపిస్తున్నాం కదా, బటర్ఫ్లై ఫ్రాక్ సైజ్కి పెడుతుంటాం కదా. మనము ఏ విధంగా పెట్టాలో చూపిస్తాం చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా రౌండ్ షేప్ అయితే కట్ చేసుకోవాలి. 7 ఇంచెస్ అనమాట. ఇలా మన ఇటు సైడ్ కూడా 7 ఇంచెస్ అనమాట. టోటల్ 7 ఇంచెస్ అయితే ఇలాగా పెట్టేసుకొని మనము రౌండ్ మార్క్ చేసుకొని రౌండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నా ఈ విధంగా సీదాని లోపలికి వెళ్ళే విధంగా మనము ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలాగా వీడియోలో చూపిస్తుంది కదా, ఈ విధంగా మనము కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడైతే దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. దారాన్ని కట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు ఈ విధంగా ఇలాగా వీడియోలు చూపిస్తుంది కదా, ఈ విధంగా సెంటర్ పార్ట్ ఇలాగా తీసేసుకొని మనము కట్ చేసుకోవాలి. ఇలాగా కొంచెం అంటే కొద్దిగా పెట్టేసుకోండి, తిప్పేసుకోవడానికి మనం అంతే, ఎక్కువ కట్ చేయకండి. మరి ఈ విధంగా ఆ రంధ్రం నుంచి మనము తిప్పేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా అయితే లాగేయాలి టోటల్గా. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ విధంగా అంతా తిప్పేసుకోవాలి. మూలల దగ్గర మనం నీట్గా ఈ విధంగా చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనకి ఇలా వచ్చిన తర్వాత ఇలాగా వేళ్ళ సహాయంతో ఇలాగా మనము ఈ విధంగా ఇలాగా వీడియోలు చూపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఇలా పెట్టేసుకుంటూ రావాలి ఇలాగా. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత చూసారు కదా, బటర్ఫ్లై షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దారాన్ని ఎక్కించుకోవాలి. సూది ఎక్కించుకునే విధంగా మనము సూదితోనే ఇలాగా కుట్టు అనేది వేసేసేయాలన్నమాట. మిషన్తో అయితే నీట్గా అయితే రాదు, సూదితోనే కుడితేనే మనకి నీట్గా వస్తుంది అనమాట. ఓకేనా? ఇలాగా 2-3 సార్లు ఇలాగా కుట్టి ఇలాగా 2-3 సార్లు మనము ఇలాగ తిప్పుతూ ఉండాలి అనమాట. ఓకేనా? ఇలా తిప్పిన తర్వాత ఇంకొకసారి ఇలాగా కుట్టిన తర్వాత లాస్ట్లో వెనుకలో మనం ఈ విధంగా మూడి అనేది వేసేసుకోవాలి టైట్గా. ఓకేనా? ఈ విధంగా ఇలాగా ఇప్పుడైతే దారాన్ని అయితే కట్టేసుకోవాలి. మనం ఇలా ప్రిపేర్ చేసుకొని మనము ఫ్రాక్స్ పెట్టేసుకొని స్టోన్స్ కూడా పెట్టేస్తే లుక్ అనేది బాగుంటుంది. చూసేసి బటర్ఫ్లై ఈజ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.